శ్రీ గురుభ్యో నమ. గోమాత్రే నమ. ధర్మము శాంతి భద్రతలకి, దేశాభివృద్ధికి ఎంతో అవసరం. ధర్మము మూర్తీభవిస్తే ధర్మరాజు గారు. ధర్మరాజు గారు ఎక్కడుంటారో అక్కడ కృష్ణ భగవానుడు ఉంటాడు. ధర్మరాజు గారు కృష్ణ భగవానుడు ఎక్కడుంటాడో అక్కడ గోవులు ఉంటాయి. ఆ గోవులు కూడా ఎంత గొప్పగా ఉంటాయని విరాట పర్వంలో, సంస్కృత భారతంలో భీష్మాచార్యుల వారు చెప్తారంటే, గావశ్చ బహుళాస్తత్ర న కృషా నచ దుర్బలాః పయాంసి దదిసర్పీంషి రసవంతి హితానిచ. బలహీనమైన గోవులు కాకుండా బాగా పాలిచ్చేవి, పుష్టిగా ఉన్నవి, హితకరమైన పాలు ఇవ్వగలిగిన గోవులు ఉంటాయి. గోవు ధర్మం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ధర్మం ఉన్న చోట గోవు ఉంటుంది, గోవు ధర్మమునకు ఇరుసై ఉంటుంది. అంటే గో సంరక్షణ దేశాభివృద్ధికి, ధర్మ పరిపాలనకి, ధర్మం నెలకొల్పడానికి, శాంతి భద్రతలకి ఎంతో అవసరం. అందుకే ఆ గో సేవ ఎట్లా చెయ్యాలి, గోదానం ఎట్లా చేస్తారు, గో ప్రదక్షిణం ఎట్లా చెయ్యాలి, ఎప్పుడు ఏ శ్లోకం చెప్పాలి, ప్రతిరోజు కూడా చూడడానికి అత్యంత మంగళప్రదంగా గో సంబంధంగా ఉండేటటువంటి 12 చిత్తరువులు తయారు చేసి, ప్రతి చిత్తరువు గో సంబంధమై దాని కింద దానికి సంబంధించిన శ్లోకం కూడా ఇవ్వబడితే అందరికీ ఉపయుక్తమవుతుందని, ప్రతిరోజు అందరూ చూడగలుగుతారని, గోసేవ, గోపోషణ జరగడం ద్వారా దేశంలో శాంతి భద్రతలు, అభివృద్ధి జరగాలని మంచి కోరికతో ధర్మవర్ధిని అన్న సంస్థ వారు నా దగ్గరికి వచ్చి అటువంటి టేబుల్ క్యాలెండర్ ఒకటి తయారు చేసి దానికి శ్లోకములను ప్రమాణపూర్వకంగా కూర్చవలసినదిగా కోరారు. చాలా గొప్ప కోరిక కోరారు కాబట్టి నేను నా శక్తి కొలది అటువంటి క్యాలెండర్ రూపకల్పనలో ప్రయత్నం చేసి ఆ సంస్థ వారు కోరినట్లుగా నేను ఇస్తే వారు దాన్ని టేబుల్ క్యాలెండర్లుగా ముద్రణ చేశారు. ఇప్పుడు ఆ క్యాలెండరు ఏప్రిల్ 19వ తారీఖు ఆదివారం నాడు సాయంకాలం 6 గంటలకి నంద్యాల పట్టణంలో శ్రీరామకృష్ణ పీజీ కాలేజీ గ్రౌండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలో ఆవిష్కృతమవుతుంది. దాంట్లో 12 చిత్తరువులు ఉన్నాయి. అన్నీ గో సంబంధమైన విషయాలే. ఒక్కొక్క చిత్తరువు ఎంత గొప్పది, ఆ శ్లోకం ఏమిటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ ఒక్క టేబుల్ క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుని అందరూ కూడా దానితో అన్వయమైతే దేశాభివృద్ధికి, శాంతి భద్రతలకి, ధర్మ పరిరక్షణకి, గో సమృద్ధికి, గో సంరక్షణకి ఎట్లా పాటుపడిన వారవుతారు అన్న దాని గురించి నేను ప్రసంగం చేస్తాను. ఆ ప్రసంగంలో ఈ 12 చిత్తరువుల గురించి చెప్తాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ 19 ఏప్రిల్ 2026 ఆదివారం సాయంకాలం 6 గంటలకి నంద్యాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలో శ్రీరామకృష్ణ పీజీ కాలేజీ గ్రౌండ్స్లో జరిగేటటువంటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు తత్సంబంధమైన ప్రసంగములతో కూడుకున్న సభ కార్యక్రమం అంతా చాగంటివాణి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మీ అందరూ కూడా ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి ధర్మ పరిరక్షణకు, దేశాభివృద్ధికి, గో సంరక్షణకు పాటుపడెదరుగాక అని మనవి చేస్తున్నాను. శుభం భూయాత్.